ఆ నియోజకవర్గంలో 2024కు ముందు టీడీపీ ఎప్పుడూ గెలవలేదు. గతంలో ఉన్న దాన్ని బ్రేక్ చేస్తూ టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఎమ్మెల్యే గెలుపుతో నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని రాష్ట్ర నాయకత్వం భావించింది. కానీ ఎమ్మెల్యేనే జనానికి అందుబాటులో ఉండడం లేదట. మరి పార్టీ అభివృద్ధి ఎలా అంటూ తెలుగు తమ్ముళ్ళు చర్చించుకుంటున్నారట. ఆ ఎమ్మెల్యేకు ఇచ్చిన ట్యాగ్ లైన్ ఏంటో తెలుసా? వీకెండ్ ఎమ్మెల్యే. ఇంతకీ ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది? ఎవరా ఎమ్మెల్యే? ఇప్పుడు చెప్పుకున్న ఇంట్రడక్షన్ అంతా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కి సంబంధించినది. పుట్టా సుధాకర్ యాదవ్ నియోజకవర్గానికి రావడం లేదని జనం ఆగ్రహంతో ఉన్నారట. వారంలో కనీసం 2 రోజులు కూడా నియోజకవర్గంలో ఉండడం లేదంటున్నారు స్థానికులు. తమ ఎమ్మెల్యే హైదరాబాద్కే పరిమితమయ్యారంటూ మండిపడుతున్నారు. మొన్నటి ఎన్నికల ముందు వరకు కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ ఎప్పుడూ ఖాతా తెరవలేదు. మైదుకూరు గడ్డపై టీడీపీ మొదటిసారి జెండా ఎగరవేసింది. ముందు నుంచి కాంగ్రెస్ కి కంచుకోటగా ఉన్న మైదుకూరు ఆ తర్వాత వైసీపీకి పట్టం కట్టింది. మొన్నటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కి ప్రజలు పట్టం కట్టారు. ఆయన కుమారుడు మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీగా గెలుపొందారు. గతంలో ఎప్పుడూ లభించని చోట విజయబావుట ఎగరవేసిన సుధాకర్ యాదవ్ విమర్శకుల నోళ్లకు పని చెప్పారు. ఆయన కొడుకు తీరు అంతకు మించి అన్నట్లుగా ఉంది. ఓట్లు వేసిన ప్రజలకు అందుబాటులో ఉండకుండా వీకెండ్ ఎమ్మెల్యే అన్నట్లుగా జనం నోళ్లలో నానుతున్నారు సుధాకర్ యాదవ్. నియోజకవర్గానికి చేరువగా ఉండాల్సిన సుధాకర్ యాదవ్ ఏడాదిన్నరగా దూరం ఉంటున్నారట. మైదుకూరు నియోజకవర్గంలో ఇప్పుడిప్పుడే టీడీపీ కేడర్ బలోపేతమవుతుంది. కొంచెం కొంచెంగా పుంజుకుంటున్న తరుణంలో ఎమ్మెల్యే కేడర్ కి అందుబాటులో ఉండకపోవడంపై కార్యకర్తలు అసహనంతో ఉన్నారట. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి అంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. సుధాకర్ ఎప్పుడో ఓసారి పార్టీ కార్యక్రమాల్లో తలుపుకుమంటారు. ఆ తర్వాత హైదరాబాద్ కి పరిమితమవుతారని జనం మధ్య చర్చ నడుస్తోంది. ప్రజాక్షేత్రం వైపు చూడడం లేదు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చినా జనానికి అందుబాటులో ఉండడం లేదని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. వారంలో కనీసం 4 రోజులైనా నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలని ప్రజలు కార్యకర్తలు కోరుకుంటున్నారట. ఇదంతా ఇలా ఉంటే ఎమ్మెల్యే అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో డిజిటల్ కాల్లో ₹1.5 కోటి పోగొట్టుకున్నారు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్. ఆ తర్వాత కొడుకు పుట్టా మహేష్ యాదవ్ హైదరాబాద్ లో డ్రగ్ కేసులో దొరకడం సంచలనంగా మారింది. డ్రగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మహేష్ యాదవ్ ఇప్పటికే అధిష్టానానికి వివరణ ఇచ్చారు. ఇదంతా ఎలా ఉన్నా ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ అసలు నియోజకవర్గానికి ప్రజలకు అందుబాటులో లేకుంటే ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నెలకు 4 సార్లు మాత్రమే నియోజకవర్గానికి రావడంలో మార్పు తెచ్చి వీకెండ్ ఎమ్మెల్యే అన్న మరక పోగొట్టుకోవాలని క్యాడర్ కోరుతుంది. మైదుకూరు గడ్డపై పసుపు జెండా ఎగరవేసిన సుధాకర్ యాదవ్ పార్టీని మరింత పటిష్టం చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు.